హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఒక అద్భుతమైన 6 కారణాలు చూద్దాం విశ్వం మన వెంటే ఉంది అనడానికి. ఈ వీడియోని చివరి వరకు చూడండి మిత్రమా. అసలు భగవంతుడు నిన్ను సృష్టించే ముందు నిన్ను ఒక ప్రత్యేక వ్యక్తిగా, ప్రత్యేకమైన మనిషిగా ఆ దృష్టితో సృష్టించాలని నిర్ణయించుకుంటాడు. అంటే ఈ భూమిపై నువ్వు నిర్వహించాల్సిన కార్యాలు ముందుగానే నీకు నియమిస్తాడన్నమాట. ఇది భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు. ఆయన ఆజ్ఞతో నువ్వు చేయాల్సిన కార్యాలను చూపడానికి, చేయించటానికి ఎన్నో సంకేతాలు నీకు అందిస్తూ ఉంటాడు. నువ్వు చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పలుమార్లు పలు విధాలుగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఆయన నీ మీద ప్రత్యేకంగా కృప చూపుతాడు కూడా, అభిమానిస్తాడు. అయితే సృష్టిలో యూనివర్స్ కొన్ని కార్యాలకు నిన్నే సెలెక్ట్ చేశాడని చెప్పడానికి కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి. అందులో మొట్టమొదటిది, ప్రపంచంలో ఏ పని చేస్తూ ఉన్నా పుణ్యకారాలకు కావాల్సిన సమయాన్ని నువ్వు కేటాయిస్తావు. అంటే అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం, వారి ఆకలి తీర్చడం, ఆపదలో ఉన్న వారికి జంతువుల్ని ఆదుకోవడం, అవసరంలో ఉన్న వృద్ధులను, పిల్లలను, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు అందించడం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఎంచుకున్న వ్యక్తి అవుతాడు. ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తేనే కదా దేవుళ్ళ వచ్చి కాపాడతాడు అని అంటాడు. అయితే ఇది అందరికీ సాధ్యం కాని పనిలేండి. కేవలం కొద్దిమంది మాత్రమే ఇటువంటి ఫలితం ఆశించకుండా ఇతరులకు సహాయం అనేది చేయగలుగుతారు. నిస్వార్థంగా ఇతరులకు చేసే సేవ ఆ వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ఇతరులకు సహాయపడతాడు. ఇలాంటి వారిని దేవుడు ఎంచుకున్న వ్యక్తిగా భావించాలి. ఇక రెండవ సంకేతం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండడం. ఇటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచన వస్తూ ఉంటాయి. ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడున్నా, ఎలాంటి సందర్భంలో ఎదురవుతున్నా ముందుగానే లెక్క కట్టి ఊహించేస్తారు. ఇతరులకు చెబుతూ ఉంటారు. అది పాటించేవారు కొందరైతే వారిని కొట్టిపడేసేవారు మరికొందరు. అయినా వీరు చెప్పింది అక్షరాల సత్యంగా మారి ప్రపంచానికి ఒక సూచనగా నిలుస్తుంది. ఏదో ఒక అద్భుత శక్తి వీరి ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతూ ఉంటుంది. వీరు ఇచ్చే సూచనలు, పంపించే మార్గాలు వారి అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారు యూనివర్స్ తమని ఎంచుకున్నట్లు భావించాలి. ఇక మూడవ సంకేతం, వివిధ రకాలుగా సాధువులు కనిపించడం మిత్రమా. కలలో సాధువులు, మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా. వీరే రావాలని నియమం లేదు. మహాపురుషులు ఎవరైనా రావచ్చు. అలౌకిక శక్తులు ఉన్న నీ కలలో వస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోండి. భగవంతునికి సంబంధించిన ఏ వస్తువు కనిపించినా, వినిపించినా, అంటే నెమలిపించడం దొరకడం, ఉదయాన్నే గుడిగంటల శబ్దం వినడం, ఎప్పుడు నీతో ఎవరో ఒకరు ఉన్నట్లు అనిపించడం, జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్లు అనిపించడం, ఇవన్నీ భగవంతుడు నిన్ను తన వైపు చేరుస్తున్న సంకేతాలు. అటువంటి సంకేతాలు సమయంలో నువ్వు చాలా ధైర్యవంతుడు అని, పిరికివాడు కాదని నీకే అర్థమవుతూ ఉంటుంది. సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వే అనిపిస్తావు. ఇక నాలుగవది, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో పాటు చెడు కోరికలు కూడా తగ్గిపోవడం. ఈ లక్షణాలు కొంతమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండటం లేదా పూర్తిగా నశించడము జరుగుతుంది. ఇవన్నీ మన నుంచి ఒక్కసారిగా తొలగిపోవు. అవి కొద్ది కొద్దిగా నెమ్మదిగా దూరం అవుతాయి. ఒక్కోసారి నీకు ధనం కావాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ దాన్ని నువ్వు నియంత్రించుకోగల సామర్థ్యం నీకుంటుంది. కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు నీకు కలుగుతుంది. ఇటువంటి భావాలు కలగడం చాలా సహజమే. అవి రావటం పోవటం మన చేతుల్లో ఉండదు మిత్రమా. వాటిని కంట్రోల్ చేసుకునే పద్ధతి తెలుస్తుంది. అటువంటి సమయంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన విధి కోసం ఎంచుకున్నాడని అర్థం చేసుకోండి. నీ వైపు భగవంతుడు అపారంగా నమ్మకం ఉందని ఇది గొప్ప సంకేతం. ఇక ఐదవది, నీ మనసులో ఎప్పుడు భగవంతుని ఆలోచనలు కలగడం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో భగవంతుని నామస్మరణ చాలామందికి మాత్రమే చేస్తున్నారు. తనకు దొరికే ప్రతి అవకాశం భగవంతుడి వల్లనే అని భావించడం కూడా తనకు దక్కిందని, భగవంతుడు సమర్పించినది అనే ఒక ఉత్తమమైన లక్షణం. ఆ లక్షణాలు నీలో ఉంటే భగవంతుడు నిన్ను ఎంచుకున్నట్లుగా భావించాలి. నువ్వు విలక్షణమైన, ప్రత్యేకమైన ఒక వ్యక్తి అయినా కూడా నువ్వు చేసే పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకుండా
వదిలివేయకూడదు. చేస్తున్న పని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు. చేస్తున్న పనిని సంతోషంగా చేయాలి, అందంగా చేయాలి, పరిపూర్ణతతో కూడా చేయాలి. నువ్వు నీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్ముని సేవకు అంకితమని భావించాలి. ఆ సమయంలోనే పరిపూర్ణంగా భగవంతుణ్ణి సేవిస్తావు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిసేపు దేవుణ్ణి జపించడం, సమయాన్ని కేటాయించడం, నీ ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపైనా సమయం గడుపుతావు. ఆ అనుభూతిని ఆస్వాదిస్తావు. నా నామాన్ని ఎప్పుడూ వినకుండా ఏ పని చేసినా భగవంతుని కృప అనేది స్మరిస్తావో, ఇలా ఉంటే నువ్వు భగవంతుడు ఎంచుకున్నట్లే అర్థం. ఇక 6వది, అద్భుతమైన సువాసనను అనుభవించడం. నీ చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు ఏమీ లేకపోయినా కూడా ఏదో సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నీ చుట్టూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటావు. మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉండేలా, ఆ యొక్క మాటల చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కాని విషయం. కేవలం భగవంతుని ఎంచుకున్న వ్యక్తి ద్వారా ఇది సాధ్యమవుతుంది. బ్రహ్మముహూర్తంలో కళ్ళు తెరవడం లేదా నిద్రలేవడం కూడా సంకేతమే. రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా సరే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మెలకు వస్తుందా, ఆ సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటాము. దేవతామూర్తులు తిరిగే సమయం. ఆ సమయంలో లేచి కొంచెం భగవంతుని స్మరించడం, మెడిటేషన్ చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ఇవన్నీ భగవంతుని ప్రేరేపిస్తున్న సంకేతాలే. నిన్ను కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం భగవంతుడు ఎంచుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మంచి కార్యాలకు నాంది పలకాలి మిత్రమా. మన జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుని చిత్ర ప్రకారమే జరుగుతుంది. మన చుట్టూ ఉన్న స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ భగవంతుని కృపయే అని నమ్మినవారు చాలామందే ఉంటారు కదా. కానీ కొద్దిమంది మాత్రమే ఏ పని చేసినా తమ గమ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడు ఏది సూచిస్తున్నాడో అన్న భావనతో ఉండి దానివైపు అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు. ప్రతి కదలిక భగవంతుడి కృప వల్లనే అని నమ్మి లోక కళ్యాణం కోసం లేదా నిస్వార్థంగా చేసే సేవ కోసం మాత్రమే తమ జీవితాన్ని వినియోగించుకుంటారు. సంసారిక సుఖాన్ని అనుభవిస్తూ కూడా వారి మనసులో ఆ లక్ష్యం మాయం కాదు. ఎప్పుడూ మనసును మేల్కొల్పుతూ ఆ లక్ష్యం వైపు పరుగులు తీస్తూ ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం పలు విధాలుగా మార్గాలను ఇస్తుంది. ఆ మార్గాలలో ఎన్నో ప్రయాణాలు ఎదురైనా చివరికి తన లక్ష్యాన్ని చేరుకోవడం అందరికీ సాధ్యం కాని పని. కేవలం ఎంచుకోబడ్డ వ్యక్తులు మాత్రమే ఏ కార్యం అధిగమిస్తారు. పరిపూర్ణంగా భగవంతుని నమ్మి తనకు ఇచ్చిన కార్యాలను నెరవేర్తిస్తారు. అలా భగవంతుడు ఇచ్చిన విధిని తెలుసుకొని కర్తవ్యాన్ని నమ్మి నిర్వర్తిస్తారు. వారు భగవంతుడికే కాదు ప్రపంచానికి కూడా చాలా మక్కువ కలిగిన వారు. ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా అలాంటి వారిని ఈ ప్రపంచం ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది. నీకు కూడా వీటిలో ఏ సంకేతాలు కనిపించినా కామెంట్లో తెలియపరచండి. ఇక ఇన్ని మంచి లక్షణాలు ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి. అంతేకాదు ప్రతి దానికి విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకున్నప్పుడు మీకు రెట్టింపు ఫలితాన్ని విశ్వం అందిస్తుంది. ఈ కారు, బంగ్లా, నగలు, ఐశ్వర్యం, సంతోషం, ఆనందం అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.